ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అన్నట్టుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఈ క్షేత్రం గణపురం మండల కేంద్రం నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న రహదారి లక్ష్మీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చేరుకోవడానికి వెళ్ళే మార్గం ఇది. ఎంతోమంది భక్తిగా ప్రతి నెల 7వ తేదీ ఇక్కడ తిరుమలకు వెళ్ళిన విధంగానే ఎంతోమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం పరిసరాలన్నీ గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క పరిసరాలు. సుమారు 600 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గొర్రెల కాపరి ఆ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను మేపుతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి కనిపించి మళ్ళీ తిరిగి చూడగానే అదృశ్యమయ్యాడట. ఆ అదృశ్యమైన వ్యక్తి ఎక్కడా అని అతను వెతుకుతూ వెళ్తే అక్కడ లోపల ఒక గుహలో స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిశారట. అప్పటి నుంచి భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి యొక్క ప్రవేశ ద్వారం. ఎంతో అందంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా పరకాల మఠం వాళ్ళ ఆధీనంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ దేవాలయం ఉన్నట్టు తెలిసింది. మానాజిపేట దొరల ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల క్రితం దీనికి సంబంధించిన నిర్మాణం జరిగినట్టుగా గ్రామస్తులు అనుకుంటూ ఉన్నారు. లక్ష్మీ అలర్మేల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రతి నెల 7వ తేదీ చాలామంది భక్తులు సందర్శించుకుంటున్నారు. తర్వాత ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఆరోగ్యరీత్యా కానీ తిరుమల దర్శనానికి వెళ్ళలేని వాళ్ళు ప్రతి నెల 7వ తేదీ ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వస్తుండడం ఒక సాంప్రదాయంగా మారింది. భక్తులు విశేష సంఖ్యలో అలర్మేల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారిని వయోభేదము లేకుండా దర్శించుకుంటారు. ఫిబ్రవరి నెలలో స్వామివారి కళ్యాణము, రథోత్సవం, పల్లకి సేవ మొదలగు కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. ఇప్పుడు మీరు దేవాలయం యొక్క ముఖద్వారం చూడండి, చాలా అందంగా అలంకరించబడి ఉంది. వెంకటేశ్వర స్వామి అనగానే అలంకార ప్రియుడుగా చాలామంది భావిస్తారు. అదేవిధంగా ఈ దేవాలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎంతోమంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటుంటారు. వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముందు ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయం కూడా ఉంది. మొదటగా ఆంజనేయ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం యొక్క రాజగోపురం. చాలా అద్భుత రీతిలో శిల్పాలచే అమర్చబడి ఉంది. ఇక్కడ మనం శంకు చక్రాలను వెంకటేశ నామాలను కూడా ఇక్కడ గుట్టపైన చిత్రీకరించారు. స్వామివారు మొదటగా ఆ గుట్టపైన స్వయంభూగా వెలిశారు. తర్వాత భక్తుల సౌకర్యార్థం ఆలయం కింద నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారి పూజలు అన్నీ కింద దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆ పైన కొండల మధ్య ఉన్న ప్రాంతంలోనే స్వామివారు స్వయంభూగా వెలిశారు. అటు నుంచి ఇటు దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత స్వామివారు ఎల్లవేళలా తన కనుచూపులతో భక్తులను అందరినీ కటాక్షిస్తూ భక్తులను రక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చారు. ఒకసారి మనం చూడొచ్చు భక్తులు ఎంత భక్తిగా ప్రదక్షిణలు నిర్వహిస్తున్నారో స్వామివారికి. అదేవిధంగా అందులో చిన్న పెద్ద
అనే తేడా లేకుండా అందరూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంతాలు కూడా చాలా పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. చాలా విశాలమైన ప్రాంగణం అనేది ఇక్కడ ఉంది. ఒక దేవాలయానికి వస్తే ఏ విధమైన ప్రశాంతత లభించాలి అని భక్తులు భావిస్తారో అదేవిధంగా ఈ దేవాలయానికి వచ్చిన వారికి ప్రశాంతత లభిస్తుంది. దానితో పాటు స్వామివారి కటాక్షములు అందరికీ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వారికి వారు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయని భక్తులు అంటున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ సమర్పించే ప్రదేశాన్ని కూడా మీకు ఇప్పుడు వీడియో ద్వారా చూపిస్తున్నాను. గోపురం పైన ధ్వజం రెపరెపలాడుతూ ఉంది. రాజగోపురం యొక్క శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. అంతేకాక ఈ ఆలయం దర్శనానికి వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర, వెంకటాచలపతి, బాలాజీ, శ్రీనివాసుడు, పెరుమాళ్ళు అని ఏ పేరుతో పిలిచినా పలికే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు స్వామివారి యొక్క రథం ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను. దేవాలయం ముందే ఈ రథం మనకు కనపడుతూ ఉంది. ఉత్సవ సమయంలో ఈ రథాన్ని బయటకు తీసి విశేషంగా అలంకరణతో ఈ రథాన్ని లాగడం అనేది జరుగుతూ ఉంటుంది. మరొకసారి ఆ పరిసర ప్రాంతాలు, స్వామివారు గుట్టపై వెలిసిన ప్రాంతాన్ని మరి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గుడి యొక్క పరిసరాల ముందు ధాన్యరాశులు కుప్పలు కుప్పలుగా పోసి ఉంచారు. వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే అన్నీ లభిస్తాయి అని మన పెద్దలు చెప్పిన మాట నిజమయ్యే విధంగా స్వామివారి ఆలయం ముందే ధాన్యరాశులు కుప్పలుగా ఉండడం చూశాను. చాలా సంతోషం అనిపించింది. అందుకే ప్రతి భక్తుడిని నువ్వు కటాక్షించాలి స్వామి, ప్రతి భక్తుడి యొక్క కష్టాలను తొలగించాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి నీవు ఉన్నావు అనే విషయాన్ని నువ్వు రుజువు చేస్తావని నేను నమ్ముతాను. అందుకే ఈ దేవాలయాన్ని నేను కూడా ఒక మిత్రుడి సలహా మేరకు సందర్శించాను. ఒక మంచి దేవాలయాన్ని సందర్శించిన అనుభూతి నాకు కలిగింది. ఇక్కడ ఉన్నది పరిసర ప్రాంతాల్లో ఉన్న గోపురాలు ఒకసారి చూపిస్తున్నాను. అంతేకాకుండా స్వామివారి ఎదురుగా గరత్మంతుడి యొక్క ప్రతిమను కూడా ఏర్పాటు చేశారు. గరత్మంతుడి ముందు దీపాలు వెలిగించి భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, స్వామివారి యొక్క హారతి భక్తులకు అయ్యవారు ఇస్తున్నారు. శాస్త్రబద్ధంగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత అయ్యవారు భక్తులందరికీ స్వామివారి యొక్క హారతిని అందిస్తున్నారు. భక్తులందరూ హారతిని నమస్కరించుకొని మనసారా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయం యొక్క నిర్మాణ శైలి చూస్తే గనక ముచ్చటగొల్పే విధంగా ఉంది. దానికి తోడు ఈ మధ్య కాలంలోనే స్వామివారి ఉత్సవాలు జరిగినట్టుగా ఉన్నాయి. అన్ని రకాల అలంకరణ కానీ, పెయింటింగ్ కానీ, కరెంటు కానీ అన్నీ ఏర్పాటు చేశారు. దాంతోపాటు గోడ మీద 108 గోవిందనామాలు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. వాటిని చూస్తూ, వాటిని చదువుతూ స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఒక గోడకు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది. స్వామివారి యొక్క ఆలయ నీటి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఒక బావిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనపడుతున్న గోపురంతో పాటు కనపడుతున్న ఇంకొక నిర్మాణంలోనే హోమం చేస్తారు. ఆ హోమశాలను కూడా చూడండి. స్వామివారి యొక్క నీటి అవసరాలకు ఈ బావి నిర్మాణం చేయబడింది. ఇప్పటికి కూడా ఆ బావిలో నీళ్ళు ఉన్నాయి. వాటిని పంపు ద్వారా బయటకి తోడి దేవస్థాన అవసరాలకు భక్తుల సౌకర్యార్థం వాడుతున్నారు.
స్వామివారి యొక్క ప్రదక్షిణ చేయడానికి ఎంతోమంది భక్తిగా ప్రదక్షిణలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మంటపాన్ని కూడా మరొకసారి చూడొచ్చు. చాలా విశాలంగా నిర్మించబడి ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి. భక్తులు తమ మొక్కులను ఇక్కడ మొక్కుబడిగా కట్టి ఉంచారు. తమ మొక్కులు తమ కష్టాలు తీర్చమని మొక్కుబడిగా ఇక్కడ భక్తులు ముడుపు కట్టడం ఇక్కడ సాంప్రదాయం. మరొకసారి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం యొక్క రాజగోపురం, తర్వాత ఎదురుగా ఉన్న గోపురం రెండు చూపించే ప్రయత్నం చేస్తున్నా. దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. ఎంతోమంది దర్శించుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. కానీ 7వ తేదీ మాత్రం భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు ఈ ప్రాంతంలో. ఇక్కడ గరుత్మంతుని విగ్రహాన్ని కూడా ఎదురుగా ఏర్పాటు చేయడం మరో విశేషం. ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం నుంచి ఆలయం ఈ విధంగా మనకు కనపడుతుంది. మామిడాకు తోరణాలతో చాలా మంచిగా భక్తితో ఏర్పాటు చేశారు. మన సాంప్రదాయములన్నీ ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉన్నాయి. మన పూర్వీకులు మనకు ఏర్పాటు చేసిన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి అనేది కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడకు వచ్చిన వారికి అందరికీ కనపడే విధంగా ఈ ఆలయం యొక్క నిర్వహణ అనేది సాగుతుంది. ఈ విధంగా ఆలయాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలి మనమంతా. ఎందుకంటే ఒక ఇంటిని నిర్వహించడం ఎంత కష్టమో మనకు తెలుసు. అదేవిధంగా ఇంత పెద్ద దేవాలయాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. ధ్వజస్తంభాన్ని మరొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. చాలా ఎత్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం మన పురాణ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం.
శ్రీగురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. గట్టుకాడుపల్లిలో వేం చేసిన లక్ష్మీ అలర్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి దాదాపు 600 సంవత్సరాల కింద గుట్టపైన ఒక గొర్రెల కాపరికి కనిపించి ఆ ఒక లోపటి నుంచి గుండులో లోపలికి పోయి మాయమైపోయారు. అక్కడ గుండు మీద పెరుమాళకు శంఖచక్రాలు ఉంటాయి. ఆయన స్వయంభూ వెంకటేశ్వర స్వామి అప్పటి నుంచి కూడా కొమాండూరు వంశం వాళ్ళు పెరుమాళకు ఆరాధన పూజాది కాలం చేస్తున్నాము. 4 తరాలైంది మేము చేయబట్టి. అంతకుముందు కూడా చాలామంది చేయకపోయింది, కానీ తర్వాత మేము 4 తరాలను చేస్తున్నాం. స్వామివారి ప్రత్యక్ష దైవం. మనకి ఏ కోరికలు ఒకటి తప్పకుండా జరిగే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. తప్పకుండా అందరూ వచ్చి పెరుమాళం సేవించుకోవాలని విజ్ఞాపన. ప్రతి 7వ తేదీ నాడు భక్తజన సందోహం. ప్రతి 7వ తేదీ నాడు తిరుపతికి పోనేడు వాళ్ళంతా ఈ గట్టుకాడుపల్లి ఆంజనేయ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దండాలు పెట్టుకొని పోతున్నారు. అందుకోసం ప్రతి ఒక్క భక్తుడు ఈ స్వామివారిని సేవించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవాలని